హలో గాయ్స్, చాలా డేస్ తర్వాత ఎక్కడెక్కడో ఉన్న పక్షులంతా ఒకే గుటికి చేరాము. ఎందుకంటే కాన్వకేషన్ డే జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 3 బ్యాచెస్ కి ఒకేసారి కాన్వకేషన్ డే జరిపారు. ఫస్ట్ ఎంఎస్సీ ఇంకా పిహెచ్డి వాళ్ళకి స్టేజ్ మీదకి పిలిచి సర్టిఫికేట్స్ ఇచ్చారు. ఈ లోపు మాకు ఆకలి స్టార్ట్ అయింది. సర్టిఫికేట్స్ సంగతి తర్వాత ఫస్ట్ అయితే తిందామని చెప్పి వెళ్లి తినేసాము. పీజీ పిహెచ్డి వాళ్ళంటే కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళకి స్టేజ్ మీద పిలిచి సర్టిఫికేట్స్ ఇచ్చారు. కానీ 3 బ్యాచెస్ యూజీ వాళ్ళందరినీ కలిపితే చాలా సంత ఉంటాం కాబట్టి అంతమందిని స్టేజ్ మీదకి పిలిచి ఇవ్వాలంటే ఇచ్చే వాళ్ళ గురించి ఆలోచించాలి. ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఆడిటోరియం లో సెపరేట్ గా కౌంటర్స్ పెట్టి సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకోమన్నారు. తిరుపతి కొండ చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు ఆడిటోరియం చుట్టూ ఒక రౌండ్ వేసి లోపలికి వెళ్ళాము. ప్రసాదం కోసం క్యూలో నించున్నట్టు మేము ఈ సర్టిఫికేట్స్ కోసం క్యూలో నించున్నాము. మొత్తానికి ఈ సర్టిఫికేట్ ఇంకా షాషెస్ మా చేతిలోకి వచ్చాయి. 4 ఏళ్లు పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి చదివితే గోల్డ్ మెడల్ వచ్చేది. అలా చదవలేదు కాబట్టి ఈ సర్టిఫికేట్స్ తో బయటకు వచ్చాము. ఎంతైనా 4 years కష్టపడి చదివితే వచ్చిన ఫలితం కదా. భుజాల మీద కండవ పడగానే చాలా బరువుగా అనిపించింది. ఏదైతేనే బిఎస్సీ సర్టిఫికేట్స్ మా చేతిలోకి వచ్చాయి. ఈ గ్యాప్ లో మా ఆన్సర్ చెప్ప తెగిపోయింది. పాపంకి వచ్చే పాదయాత్ర చేయాల్సి వచ్చింది. ఏంటి వీళ్ళు ఇంకా టోపీలు ఎగరేయట్లేదు అని చూస్తున్నారా? మేము ట్రెండ్ ని ఫాలో అవ్వం గైస్, ట్రెండ్ ని సెట్ చేస్తాం. మాకు రెగ్యులర్ గా ఇచ్చే టోపీస్ ఇవ్వరు గైస్, పాష్ గా శాషెస్ ఇస్తారు. బాగా కవర్ చేశానా? ఈ పట్టా చేతిలో పడడం ఆలస్యం. ఏదో పెద్ద సాధించేసినట్టు ఫోటోల మీద ఫోటోలు తీసుకున్నాము. మా మాన్సా చూడండి, ఫోటోకి పోజ్ ఇవ్వవే అంటే ఆ సర్టిఫికేట్ ని కూడా ఏదో స్టెన్సిల్ చదివేసినట్టు చదివేస్తుంది. మొత్తానికి గందరగోళంగా ఇలా మా కాన్వకేషన్ డే అయితే అయిపోయింది. సో ఇదన్నమాట మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మన పేజ్ ని ఫాలో అయిపోండి. బై బాయ్.